మిత్రులారా, మోరల్ రెస్పాన్సిబిలిటీ అంటే అర్థం ఏంటండి? నైతిక బాధ్యత అనే కదా. కానీ అర్థం తెలిసినంత మాత్రాన అందరూ కూడా అర్థవంతంగా వ్యవహరిస్తారని ఏమైనా అర్థం ఉందా? లేదు. నాకేంటి, ఏది ఏమైతే నాకేంటి అనుకునేటటువంటి వాళ్ళే చాలామంది ఉంటారనమాట. పదవి ఉంటే చాలు, పదవిలో అలా కూర్చుంటే చాలు, అది మాత్రం దక్కించుకుంటే చాలు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోవడానికి కొంతమంది సిద్ధపడరు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ జరిగింది, మనకు తెలుసు. ఆ పేపర్ లీక్ అయింది, వెంటనే రద్దు చేశారు. అనేక మంది విద్యార్థులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక వాళ్ళ కుటుంబాలు ఎంత అల్లకల్లోలానికి గురయ్యాయో మనకు తెలుసు. ఇది చాలాసార్లు ఈ నీట్ ఎగ్జామ్లోని ఎందుకు జరుగుతుంది, ఏమిటి అనేటటువంటిది, దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆ ఆందోళన నేపథ్యంలోంచే కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటిది కూడా వచ్చింది. ఆ కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానమైనటువంటి డిమాండ్స్లో అతి ప్రధానమైంది ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్లైన్ పిటిషన్ మీద కూడా లక్షల మంది సంతకాలు చేసి ఉన్నారు. ఇది నేపథ్యం. సరే, ఇంత అయినా సరే, ఎక్కడ పడితే అక్కడ ఆందోళనలు చేసినా సరే, నిరసనలు చేసినా సరే, ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయలేదు సరికదా, ఆయన్ని రాజీనామా చేయమని ఏలిన వారు కూడా అడగలేదు. అంటే ఆ మంత్రివర్గానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధాని ఆయన కూడా అడగలేదన్నమాట. ఇప్పుడు విషయం ఏమిటంటే, ఇప్పుడైనా ఇక ఆయన దిగుతాడా అని ఎందుకంటున్నామంటే, నిన్న సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పిందండి. చాలా దారుణమైనటువంటి, అంటే ఇట్లాంటి ఇంత విషాదకరమైనటువంటి దారుణమైనటువంటి మానసిక క్షోభకు గురవుతారు విద్యార్థులే కాదు, విద్యార్థుల ఫ్యామిలీస్ కూడా. వాళ్ళంతా కూడా ఒక ట్రామాటిక్ కండిషన్కి గురవుతారని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విధంగా మీరు పేపర్స్ లీక్ అవుతుంటే అరికట్టలేకుండా అలాగ అసమర్థంగా కూర్చుంటూ ఉంటే ఏం జరుగుతుంది? ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? డబ్బు ఇన్వెస్ట్మెంట్ సరేనండి, కానీ సంవత్సరాలుగా వాళ్ళు పెట్టినటువంటి ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్కి ఎవరు జవాబుదారీ? ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి వాళ్ళు చేసినటువంటి హార్డ్ వర్క్ నిష్ఫలంగా ఈ విధంగా నీరులో పోసినట్టుగా అయిపోయిందే, దానికి ఎవరు జవాబుదారీ అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న గట్టిగా ప్రశ్నించిందండి. ప్రభుత్వాన్నే కదా ప్రశ్నించింది. సరే, ప్రభుత్వం దీనికి ప్రధానమంత్రి స్వయంగా దీన్ని మానిటర్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి ప్రభుత్వం తరపున సరే ఒకళ్ళు ఏదో వాదిస్తారు, అది మనకు తెలుసు కదా. దీన్ని అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్ చేసాం, ఈసారి పేపర్స్ చాలా పకడ్బందీగా రవాణా చేస్తాం, సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ని పెట్టి రవాణా చేస్తాం, అది ఇది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇదంతా కూడా ఆన్లైన్ ఎగ్జామ్ పెడతాం, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడతాం, అది ఇదని ఏదన్నా చెప్తున్నారండి. కానీ సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. ఆ మాట ఇండైరెక్ట్గా చెంప చెల్లుమన్నట్టు అనిపించింది. ఎవరికి? ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన చెంప మీద కొట్టినట్టు అనిపించింది. సిగ్గుంటే ఆయన ఇమీడియట్గా రిజైన్ చేయాలి. సుప్రీంకోర్టు తల్లిదండ్రులకి, విద్యార్థులకి తీవ్రమైనటువంటి మానసిక క్షోభను మీరు మిగిల్చారు ఈ విధమైనటువంటి పేపర్ లీకేజ్ వల్ల, దీన్ని అరికట్టలేకపోవడం అనేటటువంటి దానివల్ల మీ అసమర్థత తెలియచేస్తుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి కదా, అవి ఎందుకు జరగట్లేదు? నీట్, అలాగే ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, మీరందరూ ఏం చేస్తున్నారని చెప్పి చేవాట్లు పెట్టడమే కాదు, ఒక్క మాట అందండి సుప్రీంకోర్టు. ఆ మాటకు నిజంగా అర్థం తెలిస్తే రిజైన్ చేసి ఉండాలి, లేదా ఆయన్ని రిజైన్ చేయించి ఉండాలి. నేను ఇప్పుడు ఈ మాట చదువుతున్నాను. సుప్రీంకోర్టు ఏమన్నదయ్యా అంటే, ద రియల్ ప్రాబ్లం విల్ నాట్ స్టాప్ టిల్ దెర్ ఈజ్ యాక్చువల్ అకౌంటబిలిటీ. అసలు సమస్య అనేటటువంటిది జరిగిన దానికి బాధ్యత వహించడం అనేది లేకపోతే సమస్యకు పరిష్కారం లేదు, సమస్య పోదు ఎప్పటికీ కూడా. అకౌంటబిలిటీ ఉండాలి, దీనికి ఎవరు బాధ్యులు అనేది ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాదు, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సో అండ్ సో విల్ బీ లైబుల్, ఇట్ విల్ బీ ఎఫెక్టివ్
వెన్ వీ నో విచ్ ఇండివిజువల్ షోల్డర్స్ ద రెస్పాన్సిబిలిటీ. వీళ్ళు వాళ్ళని పట్టుకున్నాం, వీళ్ళని అరెస్ట్ చేసాం, ఇది కాదు. ఎవరు ఈ బాధ్యతను తమ భుజాల మీద వేసుకునేటటువంటిది ఎవరు, అది కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అన్లెస్ యూ ఐడెంటిఫై ద స్పెసిఫిక్ డ్యూటీ బేరర్స్ ఇట్ విల్ బి డిఫికల్ట్. అయ్యా, ఇలాంటివి మీరు అరికట్టలేరు. దీనికి ఎవరు బాధ్యులో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేయకపోతే, అంటే దీని అర్థం ఏంటంటే సుప్రీంకోర్టు ఇంకేమైనా చెప్పాలా, ఇంకేమైనా ప్రత్యేకంగా పేరు పెట్టి చెప్పాలా, గుచ్చి చెప్పాలా, ఫలానా వ్యక్తి కదా మంత్రి, ఫలానా వ్యక్తిని కదా మీరు దింపేయాలి, ఫలానా వ్యక్తి దిగిపోవాలి కదా అని చెప్పి ప్రత్యేకంగా గుచ్చి చెప్పాలా పేరు పెట్టి? సుప్రీంకోర్టు అలా చెప్పదు. కానీ ఇక్కడ క్లియర్గా చెప్పింది ఏమిటి అంటే అకౌంటబిలిటీ మస్ట్ బి ఫిక్స్డ్. అంటే బాధ్యత ఎవరిదో ఆ బాధ్యత ఎవరిదో వాళ్ళని మీరు గుర్తించాలి. అంటే నాయనా దీనికి బాధ్యుని నేను, దీనికి బాధ్యత వహించి నైతిక బాధ్యత వహించి నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పాలి. అదే కదా యువకులందరూ కూడా ఆక్రోశిస్తున్నది, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నది. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని కదా అందరి డిమాండు. మరి ఎందుకండి నరేంద్ర మోడీ ఆలోచిస్తున్నారు దేనికి? ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఆలోచిస్తాడు, ఎందుకంటే చివరి క్షణం వరకు కూడా తన పదవిని కాపాడుకోవాలనేటటువంటిది. కానీ మిత్రులారా, నైతిక బాధ్యత అనేటటువంటి ఆ ఫ్రేజ్కి, ఆ మాటకి అర్థం నిజంగా తెలిస్తే తప్పనిసరిగా నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్యతో ఇక ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం అనేటటువంటిది అనివార్యమైంది. లేదంటే ఇప్పుడు క్యాబినెట్ రిషఫిలింగ్ అనేటటువంటిది జరగబోతుంది. తప్పనిసరిగా అందులో ఆయన్ని దించేయడం ఖాయం. ఆయన శాఖ మారుస్తారా, లేకపోతే ఆయన మీద అనురాగంతో అపారమైన ప్రేమతో అందులోనే ఉంచుతారా మనకు తెలియదు. ఆయన నైతిక బాధ్యత వహించినా వహించకపోయినా కనీసం కేంద్రంలో మొత్తం మంత్రివర్గానికే నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు నైతిక బాధ్యతను వాళ్ళైనా సరే స్వీకరించి తప్పనిసరిగా ఈ తప్పు ఎవరి శాఖలో జరిగిందో ఆ శాఖని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంతేకాదు 12 years ప్రధానిగా తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో అనేక రూపాలుగా, అంటే ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్నప్పటికీ కూడా ఇంట్లో అంటే దేశంలో అనేక అపఖ్యాతులు మూటగట్టుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ టు సేవ్ హిజ్ స్కిన్, తనను తాను ఆత్మరక్షణ చేసుకోవడం కోసం, తన ఇమేజ్ని రక్షించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం కొంతమంది మినిస్టర్స్ మీద వేటు వేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మేంద్ర ప్రధాన్ మీద, తర్వాత నెక్స్ట్ రకరకాల ఇప్పుడు ఈ పెట్రోలియం, ఈ ధరలు, రకరకాల అవకతవకలు, ఇవన్నీ దానికి ఇంటర్నేషనల్ కాజెస్ చెప్పొచ్చు, మీ యుద్ధం కారణం చెప్పొచ్చు, అనేక రకాల కారణాలు చెప్పొచ్చు. కానీ ఈ హర్దీప్ పూరి అని ఆయన ఎపిస్టీన్ ఫైల్స్లో పేరున్నటువంటి ఘనుడు, ఆయన మీద కూడా వేటు వేసేటటువంటి ప్రమాదం ఉంది. అంటే కొంతమంది మీద వేటు వేయకపోతే అసలు వేటు తన మీదే పడేటటువంటి ప్రమాదం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించారు అని చెప్పి కొంతమంది చెప్పుకుంటున్నారు. గుర్తించారంటే మనం ఏమైనా విన్నాం ఆయన దగ్గరికి వెళ్ళి అమిత్ షా ఆయన చెవులు ఏం చెబుతున్నాడో మనం విన్నామా? కాదు. కానీ హర్దీప్ పూరికి ప్రమాదం ఉంది, గండం ఉంది. అలాగే పీయూష్ గోయల్ వాణిజ్యం ట్రేడ్ డీల్ అమెరికాతో జరిగినటువంటి సందర్భంలో ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ విమర్శలు అన్నీ కూడా ఎవరు ఆ డీల్ని ట్యాకిల్ చేసిన విమర్శలన్నీ కూడా, బాణాలన్నీ కూడా తగిలేది ప్రధానికే. కాబట్టి సో ఆ బాణాల నుంచి తప్పించుకోవడం కోసం పీయూష్ గోయల్ను కూడా ఏమైనా తప్పించే ప్రమాదం ఉందా, అవకాశం ఉందా? అది కూడా అందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఇకపోతే ఈ ధరలు, ఈ అధిక ధరలు, ఈ ఎకనామిక్ కండిషన్, ఆర్థిక సంక్షోభం మీదకు వస్తుంది. ఏమిటి చర్యలు తీసుకోలేకపోతున్నారా, ఏమిటి కారణం అనేటటువంటిది కూడా సతమతం అవుతున్నటువంటి ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి ప్రధాని నరేంద్ర మోడీని. నిర్మలా సీతారామన్కి కూడా ఏమైనా ఎసరు పెట్టేటటువంటి అవకాశం ఉందంటే ఇవన్నీ కూడా ఊహాగానాలండి. బహుశా ప్రధాని ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేటటువంటి దానికి వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. నిర్మలా సీతారామన్ పేరు కూడా వినిపిస్తుంది. అలాగే విదేశాంగ విధానంలో చాలా అపఖ్యాతి మూటగట్టుకున్నాం మనం. జైశంకర్ కూడా ఏమైనటువంటి
ఈ గండం వచ్చేటటువంటి అవకాశం ఉందా అనేది, అంటే మొత్తం ఓవరాల్గా ఇప్పుడు ఈ ఊహాగానాలు ఈ మంత్రుల మీద అందరికంటే ముందు ధర్మేంద్ర ప్రధాన్ మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని తప్పుకోవడం లేదు కాబట్టి ఆయనైతే తప్పించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఈ మిగిలిన నేను ఇప్పుడు చెప్పిన మంత్రుల మీద కూడా వేటుపడే అవకాశాలు ఉన్నాయని, ఇదంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ తన ఇమేజ్ని కాపాడుకోవడం కోసం అనేటటువంటిది తప్పనిసరి పరిస్థితి వచ్చింది, ఇన్ఎవిటబుల్ కండిషన్ వచ్చింది, ఆయన ముందు ఉంది, ఇది అనివార్య పరిస్థితి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ అనివార్య పరిస్థితి ఇంకా తీవ్రమైంది ఎప్పుడయ్యా అంటే నిన్న సుప్రీంకోర్టు ఈ నీట్ పేపర్ లీక్ సంబంధించినటువంటి విషయంలో చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయే, అకౌంటబిలిటీ లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి సీరియస్గా సుప్రీంకోర్టు, అప్పుడప్పుడు న్యాయమూర్తులు కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, మనం అర్థం చేసుకోవాలి. కానీ అర్థం చేసుకోవాల్సినటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటారా లేదా మనకు తెలియదు, కానీ తప్పనిసరిగా సంథింగ్ విల్ హ్యాపెన్ అండి వితిన్ ఫ్యూ డేస్. అది చూద్దాం. అందరి మాట, అందరి మంత్రుల మాట ఏమైనా సరే నైతిక బాధ్యత వహించడం అనేటటువంటి నైతికత గురించి కనీసం ఈ మంత్రులకు తెలుసా లేదా అని చెప్పి మనం ఒక్కసారి వేచి చూడాలి ఏం జరుగుతుందో మిత్రులారా. చూద్దాం. థ్యాంక్ యూ.